మతాలకు అతీతంగా ప్రజలంతా గణేష్ పండుగను ఎంజాయ్ చేస్తున్నారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ట్యాంక్ బండ్ ప్రాంతంలో గణేష్ నిమజ్జనాలను మంత్రి పరిశీలించారు. గతంలో కంటే ఈ ఏడాది నిమజ్జనానికి ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసిందన్నారు మంత్రి తలసాని. గణేష్ నిమజ్జన ఏర్పాట్లకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి యశోద అందిస్తారు. మొత్తానికి గణపతి నిమజ్జన కార్యక్రమాలు ఇక్కడ పగడ్బందీగా జరుగుతున్నాయి. ఇప్పుడే మంత్రి తలసాని కూడా ఇక్కడికి ఇచ్చేశారు. సార్ చెప్పండి, ఈసారి ఎలా జరుగుతోంది ఏర్పాట్లు? బ్రహ్మాండంగా జరుగుతున్న ఏర్పాట్లు బాలాపూర్ నుంచి మొదలుకొని హుస్సేన్ సాగర్ లేక్ వరకు, రంగారెడ్డి జిల్లా నుంచి, గ్రేటర్ హైదరాబాద్ పరిధి నుంచి వేల సంఖ్యలో వినాయక విగ్రహాలు ఇప్పుడే స్టార్ట్ అయినాయి. ప్రభుత్వం కూడా అన్ని ప్రికాషన్స్ తీసుకుంది. క్రెయిన్స్ కావచ్చు, లైటింగ్ కావచ్చు, హెల్త్ క్యాంప్స్ కావచ్చు, ల్యాండ్ ఆర్డర్ విషయంలో కావచ్చు, అన్ని పకడ్బందీగా ఏర్పాట్లు చేయడం జరిగింది. బ్రహ్మాండంగా జరుగుతుంది. అంటే నిమజ్జనానికి సంబంధించి లాస్ట్ ఇయర్ తో పోలిస్తే ఈ ఇయర్ కి చాలా డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు మొత్తం గవర్నమెంట్ విషయంగా తీసుకున్నా కూడా, ఏ రకంగా తీసుకున్నా కూడా, సో ఆ చేంజెస్ ఏ విధంగా మనం చూడొచ్చు? అంటే ఈ ప్రభుత్వము టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక కేసీఆర్ గారి నాయకత్వంలో పండుగని ఏదైతే సాంప్రదాయాలు ఉన్నాయి, ఏ ట్రెడిషన్ ఉన్నదో బ్రహ్మాండంగా చేసుకొని ఫ్రీగా ఉండాలి. బలవంతంగా చేయడము, బలవంతంగా మీకు టైంలు కేటాయించి నడువుని అట్లా ఉద్దేశం లేదు. ఏదైనా పండుగ 9 రోజులు నవరాత్రులు చేసినారు, నిమజ్జనం కూడా బ్రహ్మాండంగా చేయాలనేటువంటి ఉద్దేశం. దాంట్లో ప్రభుత్వం చేస్తుంది, మిగిలిన వాళ్ళు చేసినా మీ మీడియా పాత్ర కూడా ప్రధానమైనటువంటి పాత్ర. బాలాపూర్ అక్కడ వేలంపాట జరిగితే మీ మంగ్లీ, మీ సావిత్రి అక్కడే ఉన్నారు. బాగా బ్రహ్మాండంగా మీరు కూడా ఎంజాయ్ చేస్తారు. అందరూ కూడా సుఖ సంతోషాలతో శాంతియుతం. చివరిగా మొత్తం భక్తులకి ఏమని పిలుపునిస్తారు? అంటే ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. ఇక్కడైతే మీరు అన్నట్లు లాస్ట్ ఇయర్ తో పోలిస్తే ఈసారి అసలు రష్ చాలా కూల్ గా వెళ్తున్నారు, కూల్ గా వస్తున్నారు. నిమజ్జనాలు కూడా అది మనకు ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. ఈవినింగ్ ఎక్కువ రష్ వచ్చే అవకాశం ఉంది. ఈవినింగ్ అతి భారీ వినాయకులు నిమజ్జనం అయ్యే అవకాశం ఉంది. దానికి సంబంధించి ఎలాంటి ప్రత్యేక ఏర్పాటు? ప్రజలు ఎటువంటి ఇన్కన్వీనియన్స్ ఉండదు. ప్రజలకు ఫ్రీడమ్ ఇస్తే బ్రహ్మాండంగా చేసుకుంటారు. ఉత్తగా బిక్కుబిక్కుమంటూ భయంలో పెట్టినప్పుడే సమస్యలు వస్తాయి. కాబట్టి ఫ్రీగా, కూల్గా, సాంప్రదాయాలకు అతీతంగా మీరు బ్రహ్మాండంగా పండుగ చేసుకోండి. ప్రభుత్వం ఎంబడి ఉన్నది, అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. బోనాలకు దగ్గర నుంచి మీరు అన్ని ప్రతి అడుగడుగు చూసుకుంటూ, తిరుగుకుంటూ, పర్యవేక్షణ చేసుకుంటూ ఉంటారు. భక్తులకు ఏమని పిలుపునిస్తారు చెప్పండి? హైదరాబాద్ లో, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలి. ఒక శాంతియుతమైన వాతావరణంలో మన పండుగలు సాంప్రదాయబద్ధంగా చేసుకోవాలి. కులమతాలకు అతీతంగా. హైదరాబాద్ అనేది భారతదేశం మినీ ఇండియా. ఇండియాలో ఉన్నటువంటి అన్ని కులాలు, అన్ని ప్రాంతాల ప్రజలు ఇక్కడ నివాసం ఉంటారు. అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేయండి, పండుగలని గౌరవించండి, పవిత్రంగా పండుగలు చేసుకోండి. రంజాన్ కావచ్చు, మాంకాళి జాతర కావచ్చు, బక్రీద్ కావచ్చు, వినాయక నిమజ్జనం, బతుకమ్మ అన్ని బ్రహ్మాండంగా చేయాలని కోరుకుంటున్నాను.